చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 7వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. దైవ సేవకులు వినయ్ మాథ్యూ గారు మనకి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. రెండవ దినవృత్తాంతముల పుస్తకం 7వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదవగా విందాం. సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండి ఉండిన యాజకులు అందులో ప్రవేశించలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగి రాగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించారు. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. చదవబడిన వంటి వాక్యాన్ని దేవుడు మన అందరి వినికిల్లో దీవించునుగాక. అందరం చేతులు పైకెత్తుదా. దేవుని శకిన మహిమ ఈ ఆవరణమంతటిని కప్పునట్లుగా బహుబలముగా దిగి రావాలి. దేవుని సన్నిధి బహుబలముగా దిగి రావాలి. అందరు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిస్తారు. శబలారాంతి కరబలారాంతి కశిబలారా శబలారావలారాంతి కశికరబలారాంతి కశిబలారా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ 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 శకరబలారాంతి కశిబలారాంతి కరబలారా. మహిమ దిగి రావాలి. Thank you, Jesus. Thank you, Jesus. ఆమేన్. యెహోవా కృప నిరంతరముండును గాక. ఆయన సన్నిధి కాంతి నిత్యం ఇక్కడ ప్రకాశించును గాక. దేవుని సింహాసనం నిత్యం ఇక్కడ ఉండును గాక. దేవుని ప్రజలకు న్యాయము తీర్చబడును గాక. ఇక్కడ ప్రతి రోగిని దేవుడు స్వస్థపరచును గాక. ఇక్కడ యెహోవా మాటలాడును గాక. ఇక్కడ విప్లవము రేగును గాక. అభిషేకం దిగి వచ్చును గాక. ప్రజలు బలపరచబడుదురు గాక. వెనకబడిపోయిన వారు నూతన పరచబడుదురు గాక. ప్రతి గుండెల్లో మంట రగులు కొనును గాక. శబలారాంతి కరబలారాంతి కశిబలారా. మహాకరుడా మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిత్యమైన మహిమను బట్టి మీకు వందనాలు. నీ అభిషేకమును బట్టి వందనాలు. నీ మహిమను బట్టి వందనాలు. నీ సన్నిధిని బట్టి వందనాలు. ఈ సమయంలో మాకు ముందుగా మీరు నడుస్తున్నందుకై స్తోత్ర. మాకు ముందుగా ఈ మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నందుకై స్తోత్ర. నీ రక్తమును ప్రోక్షిస్తున్నందుకై స్తోత్ర. అభిషేక తైలమును ప్రోక్షిస్తున్నందుకు స్తోత్ర. ఈ మందిరం నీ మహిమ కొరకు ప్రతిష్ఠ చేయించినందుకు స్తోత్ర. ప్రజలందరికీ దీవెనకరంగా మార్చండి. ఈ ప్రాంతానికి మందిరం దీవెనకరంగా మార్చండి. సకల గోత్రికులు ఈ మందిరంలోకి ఎక్కి వచ్చున్నట్లుగా ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రేరేపించుదురుగాక. నది ప్రవాహం వల్ల ప్రజలు ఇందులోనికి వచ్చుదురుగాక. ఈ ప్రాంతాన్ని దర్శించుదురుగాక. ఈ బలమైన కార్యములు జరిగించి మీరు మహిమ పొందవాలి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో క్రీస్తు మహిమ ప్రార్థన మందిరమును
ప్రతిష్ఠ చేయుచున్నాము తండ్రి. అందరూ చప్పట్లు కొడదాం. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి